ఏమే ఎదురింటి అబ్బాయిని పలకరించావా? లేదమ్మా. ఒకసారి వెళ్ళిరమ్మా, పాపం ఎంత బాధపడుతున్నాడో. అలాగేమ్మా. వెళ్ళేటప్పుడు చెప్పు, టిఫిన్ ఇస్తాను, తీసుకెళ్దు గాని. సరేమ్మా. అబ్బాయ్ అబ్బాయ్, పాపం ఎంత బాధపడుతున్నాడో. అబ్బాయ్ ఏంటి ఎదురింటిగా ఫీల్ వచ్చావు? టిఫినా కరెక్ట్ టైం తీసుకొచ్చావు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. పర్లేదు చెప్పు. మీ అమ్మ వాళ్ళు పోయినందుకు నీకేం బాధ లేదా? ఉందే, కానీ నిన్ను చూస్తుంటే అలా లేదే. అంటే బయటికి కనిపిస్తేనే బాధపడుతున్నట్ట? బాధ ఇక్కడుంటుంది, లోపల ఉడుకుతుంది. అది బయటికి రావాలంటే ఆ బాంబు పెట్టినాడు ఎవడో తెలియాలి. అప్పుడు టాప్ మన బయటకు వస్తుంది. కొద్ది రోజులు ఆగితే పోలీసులే పట్టుకుంటారులే. కుదరదో. వాడి కోసం నేనే తిరగాలి, నేనే వెతకాలి, నేనే పట్టుకోవాలి. పట్టుకుని బయటికి లాగి చంపేయాలి. ఏంటి చంపేస్తావా? వాళ్ళేమైనా పక్కిది రౌడీలా, వెనకిది గుండాలా? ఎవడైతే నాకేంటి, కొడుకుల్ని ఎరేసి ఎలకలను పట్టినట్టు, వలేసి చేపలను పట్టినట్టు పట్టుకుని బయటికి లాగి అదే బాబా గుడి ముందు దీపావళి బొమ్మ పేల్చినట్టు పేల్చి పాడేయాలి. బాబు, నువ్వు మామూలుగా మాట్లాడితేనే పొగరుగా ఉంటుంది. ఇంకిలా మాట్లాడవనుకో ట్రైన్ దొబ్బినట్టుంటుంది. ఏదో ఎదురింటి అబ్బాయివి కదా పలకరిద్దామనొస్తే రివర్స్లో నాకే షాక్లిస్తున్నావు. చంపేస్తాను, పొడిచేస్తాను అని. వస్తాను నాయనా. అసలు దేవాలయం అంటేనే ఎంతో పవిత్రంగా భావిస్తాం. గుడిలో పూజలు చేయడం, కొబ్బరికాయ కొట్టడం, ప్రదక్షిణాలు చేయడం వంటివి ఆచారాలుగా భావిస్తాం. కానీ గుడికి వెళ్ళి ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటారా? అసలు దొంగతనం అంటేనే చాలా తప్పుగా పరిగణిస్తాం. కానీ ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలోని చుడియాలా అనే గ్రామంలో ఒక గుడి ఉంది. ఇది చూడమని అమ్మవారి ఆలయం. పిల్లలు లేని వారు ఈ గుడి దర్శిస్తే పిల్లలు పుడతారని అక్కడి ప్రజల విశ్వాసం. ఈ ఆలయాన్ని